ఫ్రెండ్స్, ఇండియా మరో నేపాల్ కాబోతుందా? నేపాల్ తగలబడిపోయినట్టు మన దేశం కూడా తగలబడిపోవడానికి అవకాశాలున్నాయా? భారతదేశం కూడా మరో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? యువత ఏకమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అవినీతి రాజకీయ నాయకులను, లంచగొండిపరులను, కుల మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే నేతలను తరిమి కొట్టి చరమగీతం పాడే రోజులు వస్తాయా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎదిరిస్తే, తప్పులను ఎత్తి చూపితే, ప్రశ్నించే గొంతుకను కాలితో తొక్కి ఎదిరించే యువకులపైన, ప్రజలపైన దాడులు చేయించి వాళ్ళు చేసే తప్పులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మీడియాను, విలేకరులను, న్యూస్ ఛానల్స్ ని, యూట్యూబర్స్ ని బెదిరించి కేసులు పెడితే అందరూ ముక్కుముడిగా ఏకమయ్యి పోరాడే సమయం ఆసన్నమవుతుందా? నేపాల్ ఎందుకు మంటల్లో కాలిపోయింది? నేపాల్ ప్రధాని ఎందుకు పారిపోయిందో మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేము పరశురామ్ ఎస్వి ఫ్యాక్ట్స్, గుర్తుంచుకోండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనమంతా భారతీయులం. మన దేశానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. భారత్ మాతాకి జై. ఇప్పుడు మనం మెయిన్గా వీడియోలోకి వెళ్తే, గత కొద్ది రోజులుగా నేపాల్లో జంజీ యువత చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎన్నో దేశాలతో పాటు ప్రపంచాన్ని తమ దేశం వైపు చూసే విధంగా పోరాటాన్ని సాగించారు. అసలు ఈ జంజీ అంటే ఏంటి? జంజీ అంటే 1995 నుంచి 2012 వరకు ఈ మధ్యలో పుట్టిన యువతరాన్ని జంజీ అంటారు. జంజీ ఉద్యమం ఎందుకు మొదలైందంటే, ముందుగా మనం నేపాల్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్ హిమాలయాలకి దగ్గరగా ఉంటుంది. ప్రపంచ శాంతిదూత బుద్ధుడు పుట్టిన రాజ్యం. నేపాల్లో 90% పైగా ప్రజలు హిందూ మతాన్నే కొలుచుకుంటారు. నేపాల్ జనాభా 2,90,00,000. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి 1923లోనే స్వతంత్రం పొందిన దేశం. మావోయిస్టులు అక్కడ అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు నేపాల్ చెప్పిన లెక్కల ప్రకారం 7,44,000 మంది యువత ఉద్యోగం లేక పుట్టకూటి కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. జెన్జీ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందంటే, సామాజిక మాధ్యమాలు అంటే వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఇలాంటి 26 యాప్లను అప్పటి ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ, అప్పటి ప్రధాని, ఇప్పుడు ఎక్స్ ప్రధాని, సో తను ఈ యాప్లన్నిటిని బ్యాన్ చేసింది. దానిని ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, సామాజిక మాధ్యమాలను నిషేధించినందుకు కోపోద్రిక్తులైన ఆ దేశ యువత ఆవేశంతో రోడ్డుపైకి వచ్చారని మనకు కొంత సమాచారం. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ దేశ ప్రధానమంత్రి మరియు సహాయ మంత్రులు, రాజకీయ నాయకుల కొడుకులు, బిడ్డలు విదేశాలకు వెళ్లి అక్కడ విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రజలకు సేవ చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం పోయి దేశ సంపదనంతా వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళ సంపదను పెంచుకుంటున్నారు తప్ప దేశ ప్రజలను పట్టించుకోవట్లేదని, అక్కడ ఉన్న పేదరికాన్ని పట్టించుకోవడం లేదని, ఉపాధి చూపించడం లేదని యువత పసిగట్టి రాజకీయ నాయకుల పిల్లలు విదేశాలలో చేసే లగ్జరీ ఎంజాయ్మెంట్లని, వీడియోస్, ఫొటోస్ ని సామాజిక మాధ్యమాలలో పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్రహించి సామాజిక మాధ్యమాలను మొత్తం నిషేధించింది. ప్రభుత్వం అలా చేయడాన్ని చూసి యువత ముందు నుండి ప్రభుత్వం పైన వ్యతిరేక భావంతో ఉన్న వారు ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తూ పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తారు. ఒకవైపు యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుంటే, ఇంకోవైపు వ్యవసాయం అటకెక్కుతుంటే ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని పారదోలాల్సిన ప్రభుత్వమే అవినీతి లంచాలకు అలవాటు పడి దేశ సంపదను మొత్తం వాళ్ళ బ్యాంకుల్లో, ఇళ్లల్లో దాచుకుంటుంటే యువత రోడ్డెక్కి పోరాటం చేయకపోతే ఏం చేస్తారు మరి? దేశంలో ఉన్న జంజీ యువత మొత్తం ఏకమయ్యి ఆ దేశ పార్లమెంటు భవనానికి నిప్పంటించి దేశ ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని ఉరికించి కొట్టారంటే మనమే అర్థం చేసుకోవాలి ఆ యువత యొక్క ఆవేదన, అంతర్మదనం ఏంది అని. దేశం మొత్తాన్ని ఈ జంజీ యువత కదిలించారు. దేశ సైనికులకు సైతం భయపడకుండా పోరాటాన్ని సాగించారు. ఒకసారి యువత గనుక తలుచుకుంటే ఏమవుతుందో ఈ ప్రపంచం మొత్తానికి చూపించారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దేశం మొత్తాన్ని మంటల్లో కాల్చేశారు. అధికారుల ఇళ్లల్లో మంటలు పెట్టారు. అక్కడున్న ప్రభుత్వాన్ని గద్దె దింపారు. చాలా దేశాల రాజకీయ నాయకుల వెన్నులో వెనుక పుట్టేటట్టు పోరాటం చేశారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇలాంటి ఉద్యమం, పోరాటం మన దేశంలో గనక వస్తే పరిస్థితి ఏంటి అని చాలా దేశాల ప్రధానులు ఆలోచించి ఉంటారు. నేపాల్లోనే కాదు, ఆ మధ్య శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా అక్కడ ఉన్న యువత అలా ప్రభుత్వాన్ని కూల్చేశారు. మనకు తెలిసే ఉంటుంది బంగ్లాదేశ్ ఉద్యమం, శ్రీలంక ఉద్యమం. బంగ్లాదేశ్లో ఉద్యమం ఎలా పుట్టిందంటే, రిజర్వేషన్కి సంబంధించిన చిన్న ఇష్యూ ఆధారంగా అవినీతికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా వేరే దేశానికి పారిపోయి తలదాచుకునే పరిస్థితిని తెచ్చారు. ఇక శ్రీలంక గురించి మాట్లాడితే, ఆ దేశం ఆర్థికంగా చితికిపోయి నిరుద్యోగం వలన, ఆర్థిక అసమానత వలన, పేదరికం వలన యువత మొత్తం అధ్యక్ష భవనం పైన దాడి చేస్తే ఆ దేశం అప్పటి ప్రధాని
డాక్టర్ హరిణి అమరసూర్య కూడా పారిపోయారు. ఇవాళ నేపాల్లో జరిగింది కూడా ఇదే. రేపు ఇంకా ఏ దేశంలో జరుగుతుందో, ఏ దేశం యొక్క యువత తిరగబడతారో చూడాలి. ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా నియంతృత్వం పెరిగిన చోట, నిరుద్యోగం పెరిగిన చోట, ఆర్థిక అసమానతలు తాండవం చేసిన చోట, ప్రజలు అణచివేతకు గురి అయిన చోట ఎప్పుడు ఎక్కడ ఉద్యమం మొదలవుతుందో చెప్పలేం. ఇక మన దేశం విషయానికి వస్తే, మన దేశం అంటే అందరికి ఇష్టమే, కానీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేశ ప్రజలు, యువత ముందుకు నడవరు. కొంతమంది వీళ్ళు మా మతం వాళ్ళే అని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఏమో వీళ్ళు మా కులం వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అసలు వాడు మంచోడా, చెడ్డోడా, అవినీతిపరుడా, సేవాగుణం ఉందా, మంచి గుణం ఉన్న మనిషేనా అని అస్సలు ఆలోచించరు. కులం మతం పిచ్చే ఎక్కువ మనకు. దేశ యువత చదువు సంధ్యలు మాని మతాన్ని భుజాలపై మోస్తూ కులాన్ని నెత్తిపైన ఎత్తుకొని తిరుగుతుంటే ఇంకెప్పుడు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. నేను పుట్టినప్పటి నుండి మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చూస్తున్నాను తప్ప పూర్తిగా సంపూర్ణ అభివృద్ధి ఎప్పుడు చెందుతుందో, అసలు మనం బతుకున్నప్పుడు చెందదా మనం చెప్పలేం. మన దేశంలో కూడా విచ్చలవిడిగా అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. లంచం తీసుకొని పనిచేసే అధికారులు ఉన్నారు. అన్యాయాన్ని న్యాయంగా చేసే వ్యవస్థలు ఉన్నాయి. ఏ ఒక్కరికి దేశం పట్ల బాధ్యత ఉండదు. కొన్ని వర్గాలలో యువత చదువుకొని బాగుపడుతున్నారని, వాళ్ళు తెలుగు కల్లోళ్ళైతే మన రాజకీయ ప్రస్థానానికి గండిపడుతుందని గ్రహించిన రాజకీయ నాయకులు చాప కింద నీరులా యువతను డ్రగ్స్ వైపు వెళ్లేలా మార్గాలను వేసి యువతకు డ్రగ్స్ అందిస్తున్నారు. మన దేశంలోనే 2005 నుండి పుట్టిన యువత ఈరోజు గాంజా డ్రగ్స్ ఉచ్చులో పడిపోయారంటే దానికి రాజకీయ నాయకుల హస్తం ఉందే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అసలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండానే చేతులు మారుతుందా ఈ గాంజా డ్రగ్స్ దందా? ఇప్పటికీ మన దేశం యువత చాలా మంది దేశభక్తి, చదువు, ఉద్యోగం, కుటుంబాన్ని అన్నీ మర్చిపోయి తుప్పల పొంటి, అడవుల పొంటి పోయి గాంజాయి డ్రగ్స్ తాగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఎక్కువ శాతం యువత నివురుగప్పిన నిప్పులా ఎదురు చూస్తుంది ఈ అవినీతి రాజకీయ నాయకులను గద్దె దింపడం కోసం, లంచగొండి అధికారుల అంతు చూడడం కోసం. మతం పేరుతో చేస్తున్న రాజకీయం, కులం పేరుతో చేస్తున్న పరిపాలన అంతా ప్రజలు కనిపెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చినట్టు. ఎప్పుడైతే దేశంలో ఉన్న యువతకు ముక్కుముడిగా దేశ అభివృద్ధి, విజ్ఞానం, విలువలపైన చైతన్యం వస్తుందో ఆ రోజు మన భారతదేశం గొప్ప దేశంగా అవతారం ఎత్తుతుంది. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుందాం. మన దేశంలో కూడా చాలానే నిరుద్యోగం ఉంది, చాలా పేదరికం ఉంది, చాలా అసమానతలు ఉన్నాయి. చదువులో కూడా వెనుకబడి ఉన్నాం, ఆరోగ్యంలో వెనుకబడి ఉన్నాం, అభివృద్ధిలో కూడా వెనుకబడి ఉన్నాం. నిజం చెప్పాలంటే ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడైతే చదువు, ఆరోగ్యం, ఆర్థికం వైపు అడుగులు వేసి ప్రజలకు అందిస్తుందో అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కొందరు డబ్బులు లేక ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. కొందరు డబ్బులు లేక నాణ్యమైన వైద్యాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. కొందరు డబ్బులు లేక పౌష్టికరమైన ఆహారాన్ని కూడా తినలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను నిర్మూలించాలి. విద్యా, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలి. అప్పుడే పురోగతి సాధిస్తాం. ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీలైతే అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు పాలసీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒక పేదవాని ఇంట్లో ఆరోగ్యపరమైన ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్ చేసి ఆ దేవుడిని తట్టుకోలేక, అక్కడ డబ్బులు కట్టలేక ఎంతోమంది పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో అందుకే మనందరం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కార్డులను అనేది తీసుకుంటే చాలా బెటర్. నేనైతే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది తీసుకోండి మీ ఫ్యామిలీకి సంబంధించి. సో తీసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మన దేశంలో ప్రజలకు సౌకర్యాలు అందించడం పోయి అన్ని సంస్థలను ప్రైవేటీకరణం చేస్తున్నారు. రవాణా, అటు రైల్వే, ఎయిర్వేలను, బ్యాంకులను, కర్మాగారాలను, కంపెనీలను అన్నింటినీ ప్రైవేటీకరణం చేస్తే రేపు పేద ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడైతే దేశంలో చదువు, సంపద, గౌరవం విషయంలో సమానత్వం వస్తుందో అప్పుడు దేశం ప్రగతి సాధిస్తుంది. ఆ సమానత్వం రావాలని, సమాజ స్థాపన జరగాలని కోరుకుందాం. మన దేశ యువతరం అంతా మేల్కొందాం. జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మన భారతదేశం కూడా నేపాల్లా మారిపోతుంది అనేది మనం చేసినాం. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఇష్యూలను, మనం ఏవేవైతే ఇష్యూలు ఉన్నాయో, మెయిన్ ఇష్యూలు ఉన్నాయో, రాజకీయ నాయకులు చేసే ఆగడాలు ఏవి ఉన్నాయో, అవినీతి ఏది ఉన్నాయో, వీటన్నిటిని బేస్ చేసుకొని మన యువత కూడా జెన్జీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఎలా జరుగుతుంది, మన దేశం ఏమైపోతుంది అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా చెప్పుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీకు ఈ దేశం పైన, మన దేశంలో జరుగుతున్న ఈ ఆగడాలు కానీ, అవినీతి కానీ, ఈ లంచగొండితనం కానీ
ఏమన్నా మీకు తెలిసింటే కూడా ఎలా జరుగుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశం అభివృద్ధి కావడానికి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.